ఎంత ఫైర్ బ్రాండ్ రోజా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటుంది. ఈ మహాతల్లి ఈరోజు ఈ సిచ్యువేషన్ ఎన్కరేజ్ చేయడానికి బయటకు వచ్చింది. ఏంటంటే హరిహర వీరమల్లు పట్టిన గతి ఏం పట్టింది? ఏం పట్టింది? నువ్వు సినిమా కెరియర్లో ఉన్నప్పుడు నీ సినిమాలని ఓ పెద్ద గతిగా అడినాయా ఏంటి? ఆ విషయం ముందు మాట్లాడాలి. సినిమా ఇస్ డిఫరెంట్ అని చెప్తానే సినిమాలు ఎక్కిరిస్తున్న నువ్వు ఓ పెద్ద సంస్కారకర్తవి. ఇక్కడ ఎవరో ఆపేశారా? జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ఈరోజు పబ్బం గడుపుతున్న మాటలు నువ్వు వండి వారుస్తున్నావు అంటే ఆయన వచ్చి జారిపోతారా? వైకాపాలో సపోర్ట్ ఇచ్చేస్తాడా? ఈ జన్మంతో ఉన్నంత వరకు తేదేపాకి నా జీవితం అంకితం అని కూడా చెప్పాడు ఆయన. మర్చిపోయావా రోజా? నీలాగా పార్టీలు మార్చి ఇమ్మీడియట్గా పార్టీ మారిన వెంటనే వెళ్ళిపోయి దండాలు పెట్టేసి మన జీవితం ఇక్కడే అని చెప్పి తిరగడానికి ఆయన ఏమైనా విడదల రజని తర్వాత రోజా సెల్వమనే పాలిటిక్స్లోకి రావట్లేదు అతనేమి. ఆయన సినిమా గురించి అనంతపూర్లోకి ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగిన వాస్తవాలు కూడా తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముందే ఖండించేశారు, తిట్టేశారు. ఇలాంటివి జరగకూడదు అన్నారు. ఎమ్మెల్యేలందరికీ స్టర్న్ వార్నింగ్ వెళ్ళింది. నీ బాధ ఏంటి? సినిమా ఉంటే వాల్యూ ఉంటే ఆడుతుందా? వాల్యూ ఉంది కాబట్టి ఆడింది. అక్కడ నువ్వేం కంగారు పడకు. సినిమా సూపర్ హిట్లు అవుతున్నాయి. ఇవన్నీ యాత్రలు టూల్ అవ్వవు మనకేమి, అన్ని బాగానే ఆడతాయి సినిమాలు ఇక్కడ. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, చిన్న ఎన్కరేజింగ్ మూమెంట్ వచ్చినా కూడా ఇఫ్ ఇట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ మధ్యలో విభేదాలు 100 ఉండొచ్చండి. ఫ్యామిలీస్ మధ్యలో విభేదాలు 100 ఉండొచ్చు. ఎవరు పక్కన నుంచున్నారో నుంచో లేదన్న విషయం దేవుడికి ఎరక. కానీ జూనియర్ ఎన్టీఆర్కి స్టెప్పింగ్ ఇచ్చింది మాత్రం నందమూరి ఫ్యామిలీయే కదా. ఆయన వెనక మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ఫోటో ఉండబట్టే కదా, హరికృష్ణ గారు ఎంకరేజ్ చేయబట్టే కదా. కాదా? ఒప్పుకోరా ఈ విషయంలో నాతో ఎవరు?